ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుమాయిష్ 2024 ప్రారంభించారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి ఏడాది జనవరి 1న ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ ఏడాది 83వ నుమాయిష్ ఈవెంట్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి ఏడాది నుమాయిష్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు తెలంగాణ, ఏపీలకు చెందిన పలు ఉత్పత్తులు, ప్రభుత్వాల స్టాళ్లు మొత్తం 2400 వరకు ఏర్పాటు కానున్నాయి. నాంపల్లి మైదానంలో నుమాయిష్ ప్రారంభమైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ అంటేనే చార్మినార్, ట్యాంక్ బండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తుకొస్తాయన్నారు. నుమాయిష్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపారవేత్తలందరూ పాల్గొంటారని చెప్పారు. ఎన్నో కళలకు సంబంధించి వస్తువులు సైతం ఇక్కడ ప్రదర్శించడం ఎంతో అభినందనీయమన్నారు. నుమాయిష్ కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలకు ప్రభుత్వం నుంచి పూర్తిగా తోడ్పాటు అందిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. ఈ ఎగ్జిబిషన్ కమిటీలో మహిళల ప్రాతినిధ్యం ఎంతో అభినందనీయమని, పారిశ్రామిక రంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఎన్నో ఏళ్లుగా పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, పలు సంస్థల యజమానులు కలిసి నుమాయిష్ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఈ నుమాయిష్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తుందన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన విద్యా సంస్థల్లో 30,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, దశాబ్దాలుగా ఎంతో మంది వ్యాపారవేత్తలు తయారు చేసిందని కొనియాడారు. ఇక రాష్ట్ర ప్రజల మార్పు కోసం కాంగ్రెస్ను ఎంచుకున్నారని, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో మార్పు తీసుకొస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఈ నుమాయిష్ కార్యక్రమాన్ని కూడా జనవరి 1వ తారీఖు నాడు మొదలుపెట్టి దాదాపుగా 45 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రంగాలలో ముఖ్యంగా హస్తకళా నైపుణ్యము, కశ్మీర్ తివాచీల నుంచి మొదలు పెడితే వివిధ రకాల వంటకాలే కాదు ఎన్నో రకాల వస్తువులతో పాటు ఇక్కడ అన్ని రకాల కళలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడము ఇది దేశాన్ని ఆకర్షించే నుమాయిష్ కార్యక్రమం. దేశంలో హైదరాబాద్ గురించి ఎవరు ఆలోచన చేసినా చార్మినార్ గుర్తొస్తుంది, ట్యాంక్ బండ్ గుర్తొస్తుంది, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది. హైదరాబాద్ నిషాన్ నాంపల్లి ఇక్కడ జరిగే ఎగ్జిబిషన్. దీని వన్నే తగ్గకుండా ఎన్నో రకాలుగా ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యం పెరిగి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే వేదికగా కొనసాగుతున్న ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ 83వ ప్రదర్శన ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సుదీర్ఘ చారిత్రాత్మక నేపథ్యం ఉన్న నుమాయిష్కు చెందిన మరిన్ని వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. చారిత్రాత్మకమైనటువంటి పారిశ్రామిక ప్రదర్శన అదే ఎగ్జిబిషన్ మైదానంలో జరిగే నుమాయిష్ 83వ నుమాయిష్ ప్రదర్శన నేడు ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఏదైతే ఎగ్జిబిషన్ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నారో మంత్రి శ్రీధర్ బాబు, అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఇది ఈ రోజు నుంచి 45 రోజుల పాటు, ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు పెద్ద ఎత్తున నగరంలో ఈ పర్యాటకులను, సందర్శకులను ఆకర్షించే అవకాశం ఉంది. ప్రతి ఏటా లక్షలాది జనం ఈ ఎగ్జిబిషన్కు తరలి వస్తుండడం మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా మధ్యలో కరోనా కాలంలో మినహాయిస్తే ఇది 1938 నుంచి ప్రారంభించబడి ఇప్పటి వరకు నిరంతరాయంగా కొనసాగుతూ ఉంది. ఇది 83వ ప్రదర్శన అని మనం చెప్పుకోవచ్చు. ఎగ్జిబిషన్ సొసైటీ ఏర్పడిందో 1938 తొలిసారి ఈ ఎగ్జిబిషన్ కార్యక్రమము నుమాయిష్ అనేది పబ్లిక్ గార్డెన్లో నిర్వహించబడింది. ఆ తర్వాత అది ప్రస్తుతం ఉన్న ఎగ్జిబిషన్ మైదానానికి మార్చబడింది. అప్పటి నుంచి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్ నిర్వహణకు ప్రధాన కారణం
అప్పటి ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ పట్టభద్రుల సంఘం అనే సంఘం ద్వారా ఈ ఎగ్జిబిషన్ నిర్వహించాలనే ఒక ఆలోచనకు బీజం పడింది. 1956లో ఈ ఎగ్జిబిషన్ సొసైటీ ఒక సొసైటీ యాక్ట్ ప్రకారం నమోదైంది. ఆ తర్వాత 1938లో ప్రారంభించబడ్డ ఈ ఎగ్జిబిషన్ నిర్వహణ అనేది ఇండస్ట్రియలిస్టులను ప్రోత్సహించడానికి వారికి అందరికీ ఒక వేదికగా ఉపయోగపడడానికి ఈ ఎగ్జిబిషన్ నిర్వహణ అనేది ఆరంభమైంది. ఎగ్జిబిషన్ సొసైటీకి 85 ఏళ్ల నాటి ఒక చరిత్ర ఉన్న పరిస్థితి. అలాగే ఈ సొసైటీలో సభ్యులుగా రాజకీయ నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందినటువంటి నిపుణులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యావేత్తలు, న్యాయవాదులకు, ఇంజనీర్లు, ఐటీ నిపుణులు ఉన్నారు. ఫస్ట్ ఎగ్జిబిషన్ ఇది మనము ఇంతకుముందే చెప్పుకున్నట్టు పబ్లిక్ గార్డెన్లో నిర్వహించబడింది. ఎగ్జిబిషన్ వేదిక 1946లో ఈ ప్రస్తుతం ఉన్న స్థలానికి మార్చబడింది. అలాగే 1965లో ఇది సిల్వర్ జూబ్లీ వేడుకల్ని జరుపుకున్న పరిస్థితి. అలాగే 1998లో గోల్డెన్ జూబ్లీ, 2000 సంవత్సరంలో డైమండ్ జూబ్లీ, 2015లో ప్లాటినం జూబ్లీ జరుపుకుంది. 83 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ నుమాయిష్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త అంశం ఉంటుంది. ఎగ్జిబిషన్కు మరికొన్ని సదుపాయాలు కల్పిస్తామని ఒక భరోసా అయితే కల్పించింది. ఇక ముందు ఈ ఎగ్జిబిషన్ నుమాయిష్ ఇంకెన్ని కొత్త హంగులు సంతరించుకుంటుందో, ఇంకా ఎలాంటి ఉత్పత్తులకు వేదిక అవుతుందో వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, డివిజన్, హైదరాబాద్. రక్త సంబంధిత క్యాన్సర్తో బాధపడుతున్న రోగుల కోసం ప్రత్యేకంగా కార్టిసెల్ థెరపీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రకటించింది. ఈ థెరపీ తీసుకున్న రోగులకు కావలసిన మద్దతు కోసం స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్వైవల్ సపోర్ట్ గ్రూప్ని ఏర్పాటు చేసినట్లుగా ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. కార్టిసెల్ థెరపీ ఫలితంగా మందులకు లొంగని లింఫోమా రకం బ్లడ్ క్యాన్సర్లతో బాధపడుతున్న రోగుల జీవిత కాలాన్ని పెంచే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. అతి తక్కువ ధరకి అంటే మనం బయట చేయించుకోవాలంటే విదేశాల్లో అది సుమారుగా 2 నుంచి 2.5 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. అటువంటిది మన ఆసుపత్రిలో తక్కువ ధరకి ఈ యొక్క ట్రీట్మెంట్ ని అందజేయడం జరుగుతుంది. ఇలాగే ఇంకా ఎంతో ఈ ఆసుపత్రి మా అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఎటువంటి విషయాల్లో ఈ పరికరాల కొనుగోలు అయితేనేమి, లేకపోతే డాక్టర్స్ కి సపోర్ట్ గా, పేషెంట్స్ కి సపోర్ట్ గా మేము ఏ విషయంలో కూడా వెనకడుగు వేయమని. బైరి నరేష్పై మరోసారి దాడికి యత్నించారు అయ్యప్ప భక్తులు. ఏటూరు నాగరంలో నరేష్ కారు తగిలి అయ్యప్ప భక్తునికి గాయమైంది. నరేష్ను అడ్డుకొని దాడికి యత్నించారు భక్తులు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పోలీసులు. గతంలో అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అయ్యప్ప భక్తులతో తన్నులు తిన్న బైరి నరేష్కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ములుగు జిల్లా ఏటూరు నాగరంలో నరేష్ను అయ్యప్ప భక్తులు అడ్డుకుని ఆయనపై దాడికి యత్నించారు. వివరాల్లోకి వెళ్తే ఏటూరు నాగరంలోని డిఎల్ ఫంక్షన్ హాల్లో జరిగిన భీమ్రావ్ కోరేగావ్ సమావేశానికి నరేష్ వచ్చాడు. అయితే ఆయన కారు తగిలి ఒక అయ్యప్ప భక్తునికి కాలుకి గాయమైంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అయ్యప్ప భక్తులు ఆయనపై దాడికి యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సంస్కృత భాషను రాబోయే తరాలకు అందించాల్సిన అవసరం ఉందని ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు పేర్కొన్నారు. దర్శనం పత్రిక 19వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రవీంద్ర భారతిలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మంత్రి దుద్దిల శ్రీధర్బాబు, మదనానంద స్వామి. ప్రభాకర శర్మకు స్వర్ణ కంకణం ధార్మిక వర్ణన బిరుదును ప్రదానం చేశారు. సంస్కృత భాష కోసం విశేష కృషి చేసిన ప్రభాకర్ శర్మను సన్మానించడం అభినందనీయమన్నారు. సంస్కృత యూనివర్సిటీ కోసం నిర్వాహకులు చేసిన సూచనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. సంస్కృత భాష అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభాకర్ శర్మను అభినందించారు. కార్యక్రమంలో అష్టావధానంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రతి భాషలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ప్రతి భాషలో సంస్కృతం ఉంటుంది. దాన్ని రాబోయే తరాలకు అందించే విధంగా విశ్వవిద్యాలయం అవసరమని మేము మా వ్యక్తిగతంగా తప్పకుండా మా ప్రయత్న భాగంలోనే
ప్రభుత్వ పరంగా ఉన్న మా సహచరులను, ముఖ్యమంత్రి గారిని కూడా తప్పకుండా మరి ఈనాడు ఇచ్చిన వారు ప్రత్యేకంగా అందరు పెద్దలు ఇచ్చిన సందేశాన్ని కూడా వారికి తెలియజేసి మా ప్రయత్నం ముందుకు సాగిస్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తాం. स्वापनमपि करोमि जागरणमपि करोमि अतः कृपया अग्रं कुर्वन्तु नो चेत् सावधानं गच्छन्तु. चिन्ता नास्ति. भवतां कृते अहम् अस्मि, भवतां कृते न अस्मि. यतः मम जन्म एतावत्पर्यन्तं संस्कृतार्थे अभवत्, संस्कृतार्थे एव भविष्यति. ये मामिच्छन्ति, मम देहालङ्कारमिच्छन्ति, मम बाह्यविभूतिमिच्छन्ति, ताः विभूतयः मम न जाताः एतावत्पर्यन्तं संस्कृत्यै संस्कृताय च जाताः. ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పోలీస్ మెస్లో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. రాష్ట్ర డీజీపీ రవిగుప్తా, రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అంజనీ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, ఇంటెలిజెన్స్ చీఫ్ బి శివధర్ రెడ్డి, గోవింద్ సింగ్ తదితర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా అధికారులతో కలిసి కేక్ కట్ చేశారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికి ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలిచిందన్నారు డీజీపీ రవిగుప్తా. ముందు కూడా అదే స్థాయిలో పనిచేసి రాష్ట్ర ప్రజల భద్రతను కాపాడుతామని ఆయన చెప్పారు. తెలంగాణ పోలీస్ సమిష్టి విజయం గురించి డీజీపీ మాట్లాడారు. తెలంగాణ పోలీసులు దేశంలో ఎల్లప్పుడూ అగ్రగామి. మేము జట్టుగా పనిచేశాం. జట్టుగా చేసే పని ఎల్లప్పుడూ సత్ఫలితం ఇస్తుంది అని ఆయన స్పష్టం చేశారు. 2023లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు, బోనాలు, దసరా వంటి పండుగల గురించి ప్రస్తావిస్తూ కొత్త ఏడాదిలో కూడా ఇదే విధంగా అప్రమత్తంగా పనిచేస్తామని డీజీపీ రవిగుప్తా అన్నారు. ప్రత్యేకంగా సైబర్ నేరాల పెరుగుదల, డ్రగ్స్ అమ్మకాలు, మహిళా భద్రత పెంపు వంటి విషయాలపై ఎక్కువ దృష్టి సాధించాలని అధికారులకు సూచించారు. భద్రత, ట్రాఫిక్ నిర్వహణ వంటి విషయాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. గ్రామీణ స్థాయిలో ప్రజలతో మరింత సన్నిహితంగా మెలగాలి అని ఆయన సూచించారు. I would like to wish all of you a very happy new year, a very happy, prosperous and healthy new year. I won't take long. Only thing I would like to say, Telangana Police has always been a leader in the country. We have worked as a team and teamwork has always paid off. I am sure just like 2023 which went off peacefully, incident free, without any major incidents, 2024 will be equally good, if not better. All of us have to work together as a team. No police officer can work in solo. So united, we all have to work and take Telangana Police to new heights. With your cooperation, with all of us working together, I am sure it's not a difficult target to achieve. And I look forward to working with Team Telangana and all officers present here today. And let us take Telangana Police to new heights. We have been recognized countrywide at the national level. We are probably the best police force in the country. నూతన సంవత్సరాన్ని వినూత్నంగా ప్రారంభించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు. కేటీఆర్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నాయకులు, కార్యకర్తలు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ న్యూ ఇయర్ సందేశాన్ని ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కూడా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆయన పారిశుద్ధ కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్కు వచ్చిన వారంతా కేటీఆర్ను కలిసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. శేర్లింగంపల్లి డివిజన్లో గల గోపీనగర్ అంబేద్కర్ భవన్లో జనచైతన్య అసోసియేషన్ సమక్షంలో నూతన సంవత్సరంను పురస్కరించుకుని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. కేక్ను కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా స్థానిక పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కొత్త సంవత్సరం ప్రజలందరికీ మేలు జరగాలని, ఆ దేవుడి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు.
అంబేద్కర్ భవనంను అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా సద్వినియోగం చేసుకోవాలని రాగం నాగేందర్ అన్నారు. చాలా కాలనీలో కమ్యూనిటీ హాలు లేవని, కానీ మన ప్రియతమ నాయకుడు ఎల్లవేళలా ప్రజల్లో ఉండే సేవకుడు రాగం నాగేందర్ యాదవ్, స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్పర్సన్ రాగం సుజాత నాగేందర్ యాదవ్ తమ సొంత ఖర్చులతో అంబేద్కర్ భవనం నిర్మించి స్థానిక ప్రజలకు అన్ని విధాలా ఉపయోగపడేలా కృషి చేసినందుకు వారికి కృతజ్ఞులై ఉంటామని ప్రొఫెసర్ పసునూరి రవీందర్ అన్నారు. ఇక్కడికి వచ్చేసిన అందరికీ సోదరీమణులకు అన్నదమ్ములందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇక్కడ గోపీనగర్ అంబేద్కర్ చైతన్య వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు మరి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులకు మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఈ నూతన సంవత్సర సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుని ఆశీస్సులతోని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, అందరూ కూడా సోదర భావంతో మెలగాలని, మంచి మార్గాన ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కాంక్షిస్తూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కరీంనగర్లో పర్యటించారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన సంవత్సరం సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో హాజరయ్యారు మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోవాలన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. 2024 నూతన సంవత్సరం కరీంనగర్లో తెలంగాణ ఉద్యమకారులు అందరం కూడా పెద్ద ఎత్తున ఈ నూతన సంవత్సర సందర్భంలో మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లోపట తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడ్డది, 2024లో ఈరోజు అడుగుపెట్టింది. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రస్థానము గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మనం ముద్దుగా కేసీఆర్ అని పిలుచుకుంటాం, వారి నాయకత్వాన ఈ రాష్ట్రం చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినటువంటి విషయం మనకందరికీ తెలుసు. ఈ 10 సంవత్సరాల అభివృద్ధిని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి మరి నూతనంగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. నూతన సంవత్సరం వేడుకలలో భాగంగా అయోషా ఫిర్తూస్ అనే మహిళ ముంబై నగరం నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొచ్చిన వారని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నల్గొండ క్రాస్ రోడ్ వద్ద బస్సు దిగిన మహిళ నలుగురితో మాట్లాడుతుండగా వారి కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నూతన సంవత్సరంలో భాగంగా ముంబై నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా చేసేవారమని పోలీసులకు తెలిపారు. మహిళ వద్ద ఉన్న 8 గ్రాముల డ్రగ్స్, 6 మొబైల్స్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి డ్రగ్స్ సరఫరాలో ఉన్న ఖైజారుద్దీన్ అన్నాస్, అహ్మద్ అఫాన్, అయాజ్ ఖాన్, షాబాజ్ షరీఫ్లపై కూడా కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. వీరి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లుగా మలక్పేట్ ఏసీపీ శ్యామ్ సుందర్ తెలిపారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికీ అన్ని విద్యాలయాల్లో అవగాహన కల్పిస్తున్నట్లుగా మలక్పేట్ ఏసీపీ శ్యామ్ సుందర్ పేర్కొన్నారు. బాంబే నుంచి ఈ డ్రగ్స్ తీసుకొని వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ రావటం, ఇమీడియట్గా కమిషనర్స్ టాస్క్ ఫోర్సు వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ డీసీపీ మేడంకి ప్లస్ మళ్ళీ వాళ్ళ అర్చ డీసీపీ మేడంకి, అర్చ డీసీపీ సార్కి వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేయటం, అదేవిధంగా ఇమీడియట్గా మాకు కూడా ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా మేము మా గౌరవ డీసీపీ సార్ కూడా ఇన్ఫామ్ చేయటం. ఈ 2 టీంలు టాస్క్ ఫోర్సు ప్లస్ మళ్ళీ ఈ సాదగాడు పోలీసు ఆ బస్సు ఎక్కడైతే దిగే అవకాశం ఉందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ పక్కా ఉన్నదో అక్కడే 2 టీంలు కాసుకుని కూర్చోవటం. ఆ బస్సు 10:30 ఆ ప్రాంతంలో నల్గొండ ఎక్స్ రోడ్ దగ్గర ఆగటం. ఆగిన తర్వాత ఎవరైతే మేము సస్పెక్ట్ చేస్తున్నామో ఫిర్దోస్ అని చెప్పి లేడీ, ఆమె దిగిన తర్వాత ఆమె జస్ట్ ఆ పక్కనే ఉంటే ఆమెని నలుగురు వచ్చి ఆమెతోని మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్గా నలుగురు ప్లస్ మళ్ళీ ఈ ఫిర్దోస్ అనే లేడీని కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళని పిఎస్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు వాలంటరీగా వాళ్ళు కన్ఫ్యూజ్ చేసినారు. అవును, యాక్చువల్గా ఈ ఫిర్దోస్ అనే ఆమె ఏంటంటే ఇప్పుడు వీళ్ళ కోసమే జనవరి 1 కోసం నేను బాంబే పోయి నేను ఇది తీసుకొస్తున్నాను అని చెప్పి ఆమె చెప్పటం. తర్వాత వాళ్ళని కూడా గట్టిగా వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు కూడా వాలంటరీగా వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు. వాళ్ళ పేర్లు ఏంటంటే
అన్నాస్ అని చెప్పి, తర్వాత మహమ్మద్ అఫాన్ అని చెప్పి, అయాజ్ ఖాన్ ప్లస్ మళ్ళీ షాబాజ్ షరీఫ్, ఈ నలుగురు స్టూడెంట్స్ కూడా, నలుగురు పిల్లలు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయటం. మహిళ పట్ల అసభ్యంగా వ్యవహరించిన వ్యక్తిపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బేబీ మార్ట్ యజమాని విజయభాస్కర్ రెడ్డి, శ్రీకాంతులు తండ్రి కొడుకులు ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి మాటలతో దూషించి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తండ్రి కొడుకులు వారిపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసుల వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు భద్రత కరువైనట్టుగా ఉంది అని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇప్పటికైనా మా మొర ఆలకించి మా కూతురుపై దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని పోలీసులకు, ప్రభుత్వానికి బాధితురాలి తల్లి మొరపెట్టుకుంటున్నారు. పార్కింగ్ ప్లేస్ లేకుండా మా దగ్గర పార్కింగ్ పెట్టేసి వచ్చేసి అన్ని బండ్లు మా దగ్గర వచ్చేసి పెడుతున్నారు. అది చొప్పున కూడా వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు. అది వచ్చేసి మా దగ్గర బూతులు తిట్టడం చేయడం అన్ని చేస్తున్నారు. అసలు చెప్పండి. తిట్టడం అన్ని మాటలు తిడుతున్నారు. అసలు అది చెప్పలేక ఎంత బూతులు తిడుతున్నారు. రోడ్డు మీద తెచ్చేసి రాడ్ దూడుస్తాను అన్ని చేస్తానని చెప్తున్నారు. అంతా కలిసి మన వరస్ట్ గా మాట్లాడుతున్నారు. నేను అప్పుదా మమ్మీ వాళ్ళు అప్పుడే ఊరి నుంచి వచ్చారు. అది మమ్మీ వాళ్ళు లేకపోయినా నా షాప్ లో దూరి అసలు వాళ్ళిద్దరు తండ్రి కొడుకు వచ్చి షాప్ లో దూరిపోయి నన్ను కొట్టడము చేయడం, డోర్ పగలు కొట్టడం అన్ని చేస్తున్నారు. అసలు దాంట్లో 2 ఫ్లోర్లు మార్చి పెట్టాడు. అది పార్కింగ్ పెట్టలేదు. ఎవరైనా బయట బండి పెడతారు, తెల్లగా లోపుకి వెళ్ళిపోతారు. కారు పెడతారు, తెల్లగా లోపుకి వెళ్ళిపోతారు. మాది బ్యూటీ పార్లర్ ఉంది. ఆ లేడీస్ ఎలాగొస్తారు లోపు చెప్పండి మీరు? ఏ లేడీస్ లోపు రాలేకపోతున్నాడు. ఇది అరుస్తే బూత్ తిట్లు తండ్రి కొడుకు మీద నుంచి ఆడ పిల్లలు మీద డ్యాన్స్ ఆడుతుంటారు. కెమెరాలు రారు. వాళ్ళ తండ్రి కొడుకు ఎప్పుడు కెమెరాలు రారు, మాకే కెమెరాలు చేస్తుంటారు. ఎందుకు మా ఇంట్లో కెమెరా ఉంది, మీకు చూపిస్తాను. ఇప్పుడు అంత వీడియో మీకు పంపిస్తాను. మీరు ఆ వీడియో చూపించవచ్చు. మీరు అలా పెంకితం చేశారు. మేము ఊరు వెళ్తే మా నేను తెల్లవారు మీ 7:30 5:30 వచ్చిన బండి 9:10 అవుతుంది, లేట్ అయిపోయింది. ఇది బయట తుడిస్తే ఆ కుక్కకి మా ఇంటి కలిసి పంపిస్తున్నాడు. మా ఇంటి కలిసి చూస్తుంది కుక్క, మా ఇంటి కలిసి పరిగెడుతుంది కుక్క. అతను దాన్ని ఇదేటో అన్నది, కుక్క చేయదు అని అన్నది. అంటే నీకంటే నా కుక్కే బాగుంది అన్నాడు. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన తండ్రి చనిపోయాడు అంటూ కృష్ణమోహన్ అనే వ్యక్తి ఆందోళనకు దిగాడు. షుగర్ ఉందంటూ డాక్టర్లు తప్పుగా రాసి ఇన్సులిన్ ఇవ్వాలని సూచించగా షుగర్ లేని వ్యక్తికి మేము రోజు ఇన్సులిన్ ఇవ్వడంతో షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యాయి అని ఆరోపించారు. మరలా కామినేని హాస్పిటల్కి తీసుకొచ్చి 15 రోజులు చికిత్స అందించిన డాక్టర్లు నయం చేయలేకపోయామని మృతి చెందినట్లుగా చెప్పారన్నారు. కేవలం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే మృతి చెందాడని ఆరోపించారు. ఇలాంటి డాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కుటుంబ సభ్యులు. సెకండ్ రోజు అది ఓఎల్ నుంచి నిద్రలో పడిపోయాడు. ఇది హిప్ దగ్గర ఫ్రాక్చర్ అయింది. థర్డ్ రోజు తీసుకొచ్చాం ఇక్కడ మన కామినేనికి. తీసుకొస్తే 6th రోజు సర్జరీ అయింది. అయితే 6th రోజు అయినాక 8th రోజు జనరల్ వార్డుకి తీసుకొచ్చారు. బాగానే ఉండేప్పుడు మేము షిఫ్ట్ చేసాం ఇంటికి, డిశ్చార్జ్ చేసినా కూడా ఇంటి దగ్గర బాగానే ఉండే. ఆయనకు ఎలాంటి షుగర్ కానీ బీపీ కానీ ఉన్న హిస్టరీ లేదు ఆయనకు. సో అతనికి షుగర్ ఉన్నట్టుగా డిశ్చార్జ్ సంబంధంలో రాశారు. మెడిసిన్ కూడా అది ఇన్సులిన్ ఇచ్చారు. అది మాకు కూడా తెలియక మేము ఇన్సులిన్ వాడామన్నమాట. ఫస్ట్ రోజు వచ్చేసి ఒక డోసు, నెక్స్ట్ డే మార్నింగ్ ఒక డోసు, ఈవినింగ్ ఒక డోసు వాడాము. ఆ రోజు నైట్ వచ్చేసి అతనికి ఇంకా షుగర్ మొత్తం పడిపోయి అతనికి బాగా అంటే హార్ట్లో ప్రాబ్లం వచ్చేసరికి మేము ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొచ్చేసాం. కామినేని తీసుకొచ్చాక వాళ్ళు ఇంకా టైం లేదని చెప్పేసి వెంటిలేషన్ కానీ పెట్టేసేసారు. అప్పుడు వెంటిలేషన్లో ఆల్మోస్ట్ 10 days ఉన్నాడు. 10 days ట్రీట్మెంట్ జరిగింది, బాగానే ఉండే. వెంటిలేషన్లో ఫస్ట్లో ఉన్నప్పుడు లంగ్స్లో వాటర్ ప్రాబ్లం వస్తే కూడా సాల్వ్ చేశారు. మళ్ళీ జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. అక్కడ ఆల్మోస్ట్ మేము 6-7 days ఉన్నాము జనరల్ వార్డులో. మళ్ళీ అది సేమ్ ప్రాబ్లం వస్తే మళ్ళీ జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ అంశంపై చర్చించేందుకు ఇవాళ బీజేపీ నేతలు భేటీ కానున్నారు. కీలక భేటీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు ప్రతి రాష్ట్ర శాఖ నుంచి 2 కార్యవర్గ సభ్యులు హాజరవుతారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో రామమందిర ప్రారంభోత్సవ అంశాన్ని హైలైట్ చేస్తూ విస్తృతంగా ప్రచారం చేసేందుకు కాషాయ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్న క్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యత చేకూరింది. రామమందిర ఉద్యమంతో పాటు ఆలయ నిర్మాణంలో బీజేపీ పాత్రను తెలుపుతూ బుక్ లెటర్ను విడుదల చేయడంతో పాటు
లోక్సభ ఎన్నికలకు ముందు కొత్త ఓటర్లతో భూస్థాయిలో మమేకం కావడంపై ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆలయ నిర్మాణానికి విపక్షాల అవరోధాలు కల్పించిన తీరును ఎండగట్టాలని కూడా కాషాయ పార్టీ నేతలు భావిస్తున్నారు. రామాలయానికి సంబంధించి ఆర్ఎస్ఎస్, విహెచ్పి నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని మద్దతు తెలపాలని ఇప్పటికే బీజేపీ నిర్ణయించింది. ఇక ఆలయ తొలి దశ పూర్తి కావడంతో ఈ నెల 22న రాముడి విగ్రహానికి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా సాధు సంతుల సమక్షంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లోనే 636 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ క్రియాశీల కేసుల సంఖ్య 4394కు చేరుకుంది. కరోనా వేరియంట్ JN1 ఉపకరం కేసులు 196కు చేరినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వాటిలో అత్యధికంగా 83 కేసులు కేరళలో నిర్ధారణ కాగా గోవాలో 51 మందికి మహమ్మారి బారిన పడ్డారు. గుజరాత్లో 34, కర్ణాటకలో 8, తమిళనాడులో 4, తెలంగాణలో 2 కేసులు నమోదైనట్లుగా కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది. అత్యధికంగా 179 కొత్త వేరియంట్ JN1 కేసులు డిసెంబర్ నెలలోనే నమోదైనట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. JN1 వేరియంట్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, బాధితులు త్వరగా కోలుకునే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.